ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామములో మీకు నా ప్రేమ వందనములు. దేవుడు దయాళుడు. మరొక దినము చూడడం ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప సందేశం. అనుదినము పరిశుద్ధాత్మునితో అనే ఈ క్లుప్త సందేశము ద్వారా మిమ్మల్ని కలుసుకోవడమే గొప్ప సంతోషం. యూట్యూబ్ ఛానల్ ద్వారా అనుదినము సాయంకాలము మీరు దేవుని మాటలు వింటున్నారు. ఆయా దినాలలో రాత్రి ప్రార్థనలలో ప్రభు మాట్లాడుతున్నాడు. ఆల్ నైట్ ప్రేయర్ ద్వారా. అందును బట్టి ప్రభువుకు స్తోత్రం. ఈ దినాలలో దేవుడు మీ అవసరత ఏమిటో ఎరిగి ఉన్నాడు. ఈరోజు మీ అక్కర ప్రభు ఎరిగి ఉన్నాడు. కనుకనే ఇది ఒక ప్రవచన సందేశం. ఎలాగంటే 4 నిమిషాలు లేదా 5 నిమిషాలు, కానీ ఈ క్లుప్త సమయమున ఈ దినమునకు సంబంధించిన కృప మీరు పొందుకోబోతున్నారు. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. యెహెజ్కేలు ప్రవచన పుస్తకం 36వ అధ్యాయం 26వ వచనం. నూతన హృదయమును మీకిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగ చేసేదను. ఆ వచనము పై భాగమును మాత్రం చదివాను. నూతన హృదయము మీకిచ్చెదను. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటి మనుష్య ఆత్మ, అది ప్రతి మనుష్యునిలో ఉంటుంది. రెండవది అపవిత్రాత్మ, దురాత్మ. అనేకులను బాధిస్తుంది, అనేకులతో పోరాడుతుంది. వీటన్నిటిని దాటి ఒక ఉన్నతమైన పరలోకములో నుంచి మీ మీద కుమ్మరింపబడే ఆత్మ, అది పరిశుద్ధాత్ముడు. ఈరోజు దేవుడు చెప్పేటువంటి మాట ఏమిటి తెలుసా? నూతన హృదయమును మీకిచ్చెదను. నేను మీ నూతన హృదయం మీకిచ్చెదను. మంచి హృదయమునిస్తున్నాడు. హృదయములో ఎంతో వేదన, దిగులు, చింత, వ్యాకులత, నలిగిపోయిన హృదయం. కొంతమంది హృదయం, అనేకుల గుండె సరిగ్గా పనిచేయడం లేదు. కారణం దిగులు వారిని నలపడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు కూడా నేను మాట్లాడేటప్పుడు ఏదో ఒక కార్యమును గురించి మీరు చింతించుచున్నారు. ఆ యొక్క దిగులు పోగొట్టేటువంటి అతి శ్రేష్టమైన మందు నేను మీకు చెబుతున్నాను. అదే పరిశుద్ధాత్ముడు అనే ఔషధము, అభిషేకము అనే తైలము. అది మీ మీద కుమ్మరింపబడబోతుంది. ప్రభు చెప్పేటువంటి మాట చూడండి. నూతన హృదయమును మీకిచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగ చేసేదను. అది చాలు. మన హృదయములో ఆ అభిషేకం దిగితే ఒక మారని కృప, ధైర్యంగా ఈరోజు మీరు అన్ని కార్యాలను జయించుటకు ప్రభు మీ మీద అభిషేకమును కుమ్మరించటానికి ఇష్టపడుతున్నాడు. ఎఫెసీ 4:23-24లో మిమ్మలను నూతన హృదయము గల వారినిగా, నూతన స్వభావము కలిగిన వారినిగా నేను మిమ్మలను ధరింపచేసేదను. ఆ నూతన స్వభావం వచ్చేటప్పుడు మన యొక్క క్యారెక్టర్, మన యాటిట్యూడ్ మారుతుంది నూతనముగా. అడుగుతారా, నూతన అభిషేకము నాకు కావాలి ప్రభువా, నూతన అభిషేకము కావాలి. న్యూ వైన్, మొదటి ద్రాక్షారసము కంటే కడవరి ద్రాక్షారసం ఎక్కువ రుచి కలిగించింది. ప్రభువా, నా ఆత్మను నూతన పరచండి, నాలో ఒక నూతన ఆత్మను కుమ్మరించండి. ప్రార్థించుదామా? భారముతో ప్రార్థించుదాం. పరిశుద్ధమైన మంచి తండ్రి, ఆకాశమునకు భూమికి సర్వాధికారము కలిగిన యేసురాజా, మీ బిడ్డలు సోలిపోయారయ్యా. ఆ యొక్క కృంగదీసే ఆత్మను వెళ్ళగొట్టే ఒకే ఒక అభిషేకముకు మాత్రమే ఉంది ఆ శక్తి. అలాగూ మీ శక్తితో నింపుటకు మీరు శక్తిమంతులై ఉన్నారు. శక్తిమంతుడు బలమైన కార్యములు చేశాడని చెప్పునట్లుగా మీ బిడ్డల హృదయంలో ఒక నూతన స్వభావం, ఒక చక్కటి నూతన ఆత్మను అనుగ్రహించి నూతనమైన మలుపును కుటుంబములలో కలుగ చేయండి. హృదయములో ఉన్న దిగులు, చింత, వ్యాకులత, కృంగుదల తీసివేయండి. ఒక ధైర్యము దయచేయండి. ఈరోజే వచ్చింది. ఆమెన్. మీ బిడ్డలకు ఈరోజు చేయబోయే ప్రతి కార్యములో, ఆఫీసులో, ఉద్యోగ స్థలములో దేవా మీ హస్తమే నడిపించబోతుంది. థ్యాంక్ యూ, మీకు స్తోత్రం. ఆశీర్వదించండి. ఎవరెవరికి షేర్ చేయబోతున్నారో వారు కూడా దైవికమైన ప్రసన్నతలో ఉండాలి. యేసు నామములో తండ్రి, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ గాడ్. హిందీ భాషలో వినేవారు గమనించండి.
విని అలాగే వదిలిపెట్టకండి. బాగా ప్రభువుని స్తుతించి మీ స్నేహితులకు పంపండి. తమిళ్లో విన్నవారు అనేకులకు పంపండి. ప్రభు మిమ్మలను ఆశీర్వదించును. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.